నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కరిస్తూ మనం ప్రతి మాసం చెప్పుకునేటువంటి మాస పక్ష ఫలాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి మాసం 2024లో మొదటి పక్షం అంటే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గ్రహ గోచారం వల్ల, గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాలి. అందుకు మరి ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది, గ్రహాలు ఏ ఏ రాశిలో ఉన్నాయి చూస్తే కనుక ముందు మీన రాశిలో రాహు ఉన్నాడు, అలాగే కన్యా రాశిలో కేతు. వీరిద్దరు కాకుండా ఇక పెద్ద గ్రహమైనటువంటి గురువు మేషంలో ఉంటే శని కుంభంలో ఉన్నారు. ఇక వీళ్ళు కాకుండా మకరంలో రవి ఇంతకు ముందే ఉన్నాడు. ఇక బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా ధనుర్రాశిలో ఉండి 2వ తారీఖు బుధుడు మకరంలోకి వెళ్తాడు. ఇక 6వ తారీఖు కుజుడు, 12వ తారీఖు శుక్రుడు ఈ ముగ్గురు కూడా మళ్ళీ మకర రాశిని చేరుతారు. ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు ఒకటి ముఖ్యమైనటువంటి అంటే ఈ కొన్ని నెలలుగా మనకు వచ్చేటువంటి ఆనందదాయకమైనటువంటి విషయం, గురువు వక్రగతి వీడి ఉన్నాడు. ఇక ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఇంతకు ముందు చెప్పుకున్నట్టే శని యొక్క సంచారం కానీ, కుజుడి యొక్క సంచారం కానీ ఇవి జరుగుతున్నటువంటి వాటి ప్రకారంగా జరిగేటువంటి మన మీద పడేటువంటి ప్రభావం ఎలా ఉంటుందని చెప్పే ముందు ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాలి. గోచారం అంటేనే ఇది చంద్రుడి ఆధారంగా చెప్పుకునేటువంటి ఫలితం. కాబట్టి గోచారానికి జన్మజాతకానికి కొద్దిగా వ్యత్యాసం ఉండడం అనేటువంటిది సహజమైనటువంటిది. అంతేకాకుండా ఈ గోచార రీత్యా మనం పరిశీలించినట్టయితే కోటాను కోట్ల మందిలో కేవలం కొంతమందికి మాత్రమే యాక్యురేట్గా ఇది పూర్తిగా కలిసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా తేడా ఉంది ఎందుకు అంటే నిజానికి మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దృష్టి కానీ లేకపోతే యుతి కానీ వీటిని బట్టి ఉంటుంది. సరే, ఈ గోచార ఫలితాలు మనం ఎందుకు చెప్పుకోవాలి, ఈ గ్రహచార పరిస్థితి ఏంటి అని మనం ఎందుకు అనుకోవాలి అంటే రాబోయేటువంటి కాలంలో ఈ కదులుతున్నటువంటి గ్రహాల వల్ల, వాటి యుతి వల్ల, వాటి దృష్టి వల్ల మనకు కలిగేటువంటి మంచి చెడు, అలాగే ఆనందం, ఆరోగ్యం ఇలాంటి అనేక విషయాలు, వృత్తి వ్యాపారాదులలో మనం ఎలా ఉంటాము, ఎలా ఉండబోతాం, మనం చేయవచ్చా చేయకూడదా, సంతానానికి సరిపోయినటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ ముందుగా తెలుసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నమే మరి ఈ గోచారం గురించి తెలుసుకోవడం, గ్రహచారం ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడేది అన్నమాట. అందువల్ల ప్రతి మాసంలో మనం మాస ఫలితాలతో పాటు పక్ష ఫలితాలు కూడా, అంటే ఫిబ్రవరి మాసానికి గాను ఫిబ్రవరి 2024 ఈ ఇక్కడ మొదటి పక్షంలో ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవడం కోసం మనం చేసేటువంటి ఈ వీడియో. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది అంటే, వృశ్చిక రాశి వారికి ద్వితీయంలో కుజుడున్నాడు. ద్వితీయంలో కుజుడు ఉంటే అది వాక్స్థానం. వాక్స్థానంలో కుజుడు ఉన్నాడు అంటే ఇబ్బంది కలిగిస్తాడా అంటే కలిగించడు. ఎందుకు కలిగించడు అంటే ఏదైతే వృశ్చిక రాశికి రాష్ట్రాధిపతి ఎక్కడున్నా తన రాశికి లాభమే చేస్తారు తప్ప చెడు చేయరు. మరి ఎక్కడున్నాడు? ద్వితీయ భావంలో ఉన్నాడు. రాష్ట్రాధిపతి ద్వితీయ భావంలో ఉండడం వల్ల వీరికి మంచి జరుగుతుంది. ఏ బిజినెస్ డీల్స్ ఉన్నా, ఇంకేది ఉన్నా, ఎవరితో ఎలా మాట్లాడుతూ ఉన్నా కూడా వాక్స్థానంలో తనవాడు ఉన్నాడు కాబట్టి చక్కగా అది అందరికీ కూడా వీళ్ళు చెప్పింది కరెక్టే, వీరు చెప్పినట్టే వినాలి, వీరు చెప్పినట్టు చేయాలి అని మీ మాటకు ఒక విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన దానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే ఎవరికి ఉండదు. చక్కటి పురోభివృద్ధికి కావాల్సినటువంటి మాట తీరు, అంటే ఒక వ్యాపారం చేసేటప్పుడు కానీ ఇంకెక్కడైనా సరే, ఈ ముఖ్యంగా ఈ రాశి వారు ఇప్పుడు ఎవరైనా సేల్స్ ఇలాంటి వాళ్ళలో ఉంటున్నట్టయితే తప్పకుండా చక్కటి విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక తృతీయ స్థానంలో మనకి ఇక్కడ రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. సో తృతీయ స్థానం ఇట్ ఈస్ కమ్యూనికేషన్, అలాగే యంగర్ బ్రదర్స్ ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటిది. వీరందరికీ కూడా
అట్లాగే స్నేహితులు వీళ్ళకి కూడా. అంటే వీళ్ళతో మంచి మనకున్నటువంటి మేధాశక్తితో వాళ్ళతో చక్కగా మాట్లాడగలుగుతాం. అంటే అనుబంధము, అనుకూలత ఉండే విధంగా మాట్లాడడము. అలాగే ఒక మంచి వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. ముఖ్యంగా మీ సోదరులకు కానీ, మీ మిత్రులకు కానీ మంచి జరిగేటువంటిది. ఉద్యోగరీత్యా మంచి జరిగేటువంటిది. వాళ్ళు ఉన్న చోట, వాళ్ళు మాట్లాడే చోట మంచి జరిగేటువంటి పరిణామం కనిపిస్తూ ఉంది. తర్వాత చతుర్థంలో శని ఉన్నారు. చతుర్థము అంటే గృహస్థానం. గృహస్థానంలో ఇంట్లో కనుక శని ఉంటే మనం మామూలుగా మాట్లాడితేనే అంటాం శని గ్రహం గురించి, ఇంట్లో శనిలాగా ఉన్నామని. శనిలాగా అంటే ఏంటి, బాగా కష్టం అనేటువంటిది ఎదురవుతుంది. కష్టం ఏ రకంగా అంటే నువ్వు ఎంత బద్ధకిస్తే అంత కష్టాలు వస్తుంటాయి. ఎంత తొందరగా నువ్వు బద్ధకం లేకుండా పనులు చేస్తూ, బద్ధకం లేకుండా నిత్య ఆరాధన, బద్ధకం లేకుండా నిత్యం మనం చేయాల్సిన పనులు, ఇలాంటివన్నీ బద్ధకాన్ని వదిలేసి ఎంత శ్రమ పడితే అంత ఎక్కువగా నీ గృహస్థానంలో చాలా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. నువ్వు ఎంత బద్ధకంగా ఓ పక్కన పడుకుంటే అంత కష్టంగా నీకు ఇంట్లో సవ్యంగా ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇక పంచమంలో రాహు అనేటువంటి పరిస్థితి చాలా ఇబ్బంది, ముఖ్యంగా సంతానానికి ఇబ్బంది. ఇప్పుడే ఎవరైనా ప్రెగ్నెన్సీలో ఉంటే మాత్రం అది కూడా చాలా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి. చాలా 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 జాగ్రత్త తీసుకుంటే తప్ప మరి ఆ ప్రెగ్నెన్సీ నిలవడం అనేటువంటిది కష్టంగా ఉండేటువంటి స్థితి. గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా అందరికీ ఇది స్పష్టంగా ఇది నిజమే, ఇట్లాగే ఉంది అనేటువంటిది కనబడకపోవచ్చు. అప్పుడు మా రాశి ఇదే కదా, మరి ఇందులో తేడా ఎందుకుంది అని అనుకోవచ్చు. ఏదేమైనా మనకు జన్మజాతకంలో మనకున్నటువంటి జన్మకుండలిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క యుతిని బట్టి, దృష్టిని బట్టి మనకు నిజమైనటువంటి అందులో గోచార రీత్యాగా కాకుండా మనకు జాతకంలో ఉన్నప్పుడు ఏవి యోగించే గ్రహాలు, ఏవి యోగించనివి, ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయో దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఎవరైనా సరే పూర్తిగా నిజంగా వారి జీవిత విశేషాలు తెలుసుకోవాలి, లేదా వారి ఉద్యోగం గురించి, వారి సంతానం గురించి, వారి వివాహ విషయాల గురించి, లేకపోతే వైవాహిక అనుబంధం ఎలా ఉంటుంది అంటే తప్పనిసరిగా వారు ప్రత్యేకించి వారి జన్మజాతకాన్ని, లేకపోతే జన్మజాతకం లేదండి మాకు అంటే పుట్టినటువంటి తేదీలు అవి ఉంటాయి కాబట్టి వాటిని తీసుకుని వెళ్ళి మీకు నచ్చినా, తెలిసినా, మీకు బాగా ఉంది అని అనిపించినటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మీరు పూర్తిగా పరిశీలింప చేసుకున్నట్టయితే తప్పకుండా మీ రాబోయేటువంటి కాలంలో అసలు పరిస్థితి ఎలా ఉంటుంది, దానికి ఏమైనా పరిహారాలు ఉన్నా, లేకపోతే ఏవైనా చిన్న చిన్న దోషాలను తిప్పికొట్టడం కోసం చేసేటువంటి పనులు మనం అది దైవానుగ్రహం కావచ్చు, లేకపోతే నవగ్రహాల అనుగ్రహం కావచ్చు, వాటిని పొందేటువంటి ప్రయత్నం చేయడం. దానికోసం దాన ధర్మాలు ఉంటాయి, దేవతా సందర్శనాలు ఉంటాయి, లేకపోతే పూజలు ఉంటాయి. ఇలా మనం ఏదో ఒకటి చేసుకుని మన యొక్క గ్రహస్థితి అలా ఉన్నప్పుడు దాన్ని శాంతింప చేసుకోవడం కోసం చేసినట్టయితే సరిగ్గా ఉంటుంది. అయితే మరి అలాంటప్పుడు ఈ ఏదైతే 15 రోజులు నెలకు చెప్పేటువంటి వాళ్ళ ఫలితం ఏముంటుంది అని అడగవచ్చు. ఎందుకంటే ఈ 15 రోజులలో మనకు అనుకోకుండా ఇప్పుడు మారుతున్నటువంటి గ్రహాల మూలంగా కొన్ని ప్రమాదాలు రావచ్చు, ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ అది చిన్నదే కదా అని వదిలేయడానికి వీలు లేకుండా ఆ తగు జాగ్రత్త తీసుకోవడానికి, మీకు ఉపయోగపడడానికి, అలాగే కొన్నిసార్లు వివాహానికి మంచి సమయం రావచ్చు, ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఇది దశాంతర్దశలో నిర్ణయించబడేది అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం ఏమేమి ప్రయత్నాలు చేయాలి, చేయకూడదు అనేటువంటిది తెలుసుకోవడం కోసమే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి. కాబట్టి అందరూ కూడా ఏ కష్టం రాకుండా సుఖంగా మీ గ్రహరీతులు ఎలా ఉన్నా సరే మనం చేసేటువంటి దాన ధర్మాలు, సత్కార్యాల మూలంగా అందరూ సుఖంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సుఖ సంతోషాలతో అందరూ ఉండాలి, అందులో మనము ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.